ఒకసారి ఒక బాటసారి ఒక ఊరి గుండా వెళ్తుంటాడు. ఆ ఊరు దాటి ఊరు చివరకు చేరుకునేసరికి అతడికి దాహం వేస్తుంది. నీటి కోసం అటూ ఇటూ చూడగా అతడికి ఒక ఇల్లు కనిపిస్తుంది. అమ్మయ్య, మొత్తానికి ఒక ఇల్లు కనబడింది. ఇక్కడ నీళ్లు అడిగి నా దాహం తీర్చుకుంటాను అని అనుకుంటాడు. వెళ్ళి గుమ్మం దగ్గర నిలబడి, అయ్యా, నేను బాటసారిని, దాహం తీర్చుకోవడానికి కాసిన్ని నీళ్లు ఇస్తారా అని అంటాడు. నేను పూజ చేస్తున్నాను, అవ్వగానే ఇస్తాను, అందాక ఆ అరుగు మీద కూర్చోండి అని లోపలి నుండి ఇంటి యజమాని మాటలు వినిపిస్తాయి. అలాగే అని బాటసారి అరుగు మీద కూర్చుంటాడు. కొంత సమయం తరువాత లోపలి నుండి గంట శబ్దం వినిపిస్తుంది. పూజ అయిపోయినట్టుంది, ఇంకా యజమాని తనకు నీళ్లు ఇస్తాడని అనుకుంటాడు బాటసారి. ఎంతసేపైనా యజమాని బయటకు రాకపోయేసరికి, అయ్యా, పూజ ముగిసినట్టుంది, నాకు మంచినీళ్లు ఇచ్చారంటే తాగి వెళ్ళిపోతాను అని అంటాడు బాటసారి. ఇంతసేపు చేసింది గణపతి పూజ, ఇప్పుడే శివపూజ చేస్తున్నాను, అవ్వగానే ఇస్తాను అని లోపలి నుండి మాటలు వినిపిస్తాయి. చేసేది లేక మౌనంగా అరుగు మీద కూర్చుంటాడు బాటసారి. మరి కాసేపటికి మళ్ళీ గంట శబ్దం వినిపిస్తుంది. పూజ అయిపోయింది, ఇంక తనకు నీళ్లు దొరుకుతాయని బాటసారి అనుకుంటాడు. కానీ యజమాని అప్పుడు కూడా బయటకు రాడు. మళ్ళీ బాటసారి, అయ్యా, ఇప్పుడు పూజ అయిపోయినట్టుంది, ఇప్పుడు ఇస్తారా మంచినీళ్ళు అని అడుగుతాడు. ఇప్పుడే శివపూజ అయ్యింది, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పూజ చేస్తున్నాను, అవ్వగానే ఇస్తాను అని అంటాడు ఇంటి యజమాని. ఎదురు చూసి చూసి విసుగు వచ్చిన బాటసారి అరుగు మీద కూర్చోలేక ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో చిన్న గొయ్యి తవ్వుతాడు. మళ్ళీ గంట శబ్దం వినిపించగానే నీళ్లు దొరుకుతాయని అనుకుంటాడు బాటసారి. ఇంటి యజమానిని అడుగగా, ఇప్పుడు లక్ష్మీ పూజ చేస్తున్నాను, అవ్వగానే ఇస్తాను అని అంటాడు. చిరాకు వచ్చిన బాటసారి పక్కనే మరొక గొయ్యి తవ్వుతాడు. అలా బాటసారి గంట శబ్దం వినిపించిన ప్రతిసారి ఒక్కో గొయ్యి తవ్వుతూ ఉంటాడు. చివరకు యజమాని నీళ్లు తీసుకుని బయటకు వస్తాడు. బాటసారికి నీళ్లు అందించి ఇంటి ముందున్న గోతులను చూసి ఇంటి యజమాని ఆశ్చర్యపోతాడు. ఈ గోతులేంటని యజమాని బాటసారిని అడుగుతాడు. ఎదురు చూస్తూ పాలుపోక, మీరు ఒక్కో పూజ చేస్తున్నప్పుడు నేను ఒక్కో గొయ్యి తవ్వాను అని అంటాడు బాటసారి. బాటసారి మాటలకు కోపం వచ్చిన యజమాని, ఇన్ని గోతులు తవ్వి స్థలం పాడు చెయ్యకపోతే ఒక్కచోటే తవ్వకపోయావా, కనీసం బావి ఏర్పడి నీకే నీళ్లు దొరికేవి అని వెటకారంగా అంటాడు యజమాని. అన్ని దేవుళ్లకు అంతసేపు పూజ చేసే బదులు ఒక్క దేవుడికే ఇంతసేపు చేయకపోయారా, దేవుడైనా ప్రత్యక్షమయ్యేవాడు అని అంతే వెటకారంగా సమాధానం చెప్పి బాటసారి తన దారిన తాను వెళ్ళిపోతాడు.